దారితీస్తున్నాయి. ఆ పెళ్లి మరణం వరకు దారితీస్తుంది. సో, అసలు అంటే పెళ్లి, మరణం ఈ 2 గూడా ఈ మధ్య కాలంలోని వరకట్న వేధింపులు మరలా గూడా ఇప్పుడు అవి మరలా భూమొస్తుంది. అంటే వరకట్న వేధింపులకి పెరుగుతూ ఉన్నాయి. హత్యలనేవి పెరుగుతూ ఉన్నాయి. గతంలో మనం జూసుకుంటే జనరల్‌గాను 1961 యాక్ట్ అనేది ఒకటుంది వరకట్న వేధింపులకి సంబంధించి. సో, ఈ యాక్ట్ అనేది ఎక్కడ గూడా అమలవుతున్నట్టు కనిపించడం లేదు. వరకట్నం అనేది కొనసాగుతూనే ఉంది. ఆ మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. సో, దీనికి సంబంధించి మియాపూర్‌లో తాజాగా ఒక ఘటన చోటు చేసుకుంది. సో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరకట్నం తీసుకోవడము, వీటి వలన శిక్షలు పడడము లేదా ఇటువంటి వేధింపులతోని భార్యలు అంటే మహిళలు ఎక్కువగా మృతి చెందడం అనేది ఇప్పుడు తరచూ గూడా కంటిన్యూ అవుతూ ఉందది. సో, దీనికి సంబంధించి మియాపూర్‌లో జరిగిన సంఘటన డీటెయిల్స్ చెప్పడానికి మా కరెస్పాండెంట్ దేవిక ఉన్నారు. సో, తనతో మాట్లాడదాం అసలు డీటెయిల్స్ ఏంటి అనేది. దేవిక, మియాపూర్‌లో ఏంటి ఆ సంఘటన? అంటే వీళ్ళు చూస్తే తెలుగు ఫ్యామిలీ లాగా అనిపించడం లేదు జనరల్‌గా. సో, వీళ్ళు నార్త్‌కి సంబంధించిన వాళ్ళా? ఇక్కడ లోకల్సేనా? ఆ అమ్మాయి దేనికి అంటే ఏ రీజన్‌తోన కట్నమే వేధింపులే కారణమా ఆమె మృతికి? ఎస్ శౌర్య, ఇటీవల కాలంలో మనం సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తులని ప్రేమించి, నమ్మించి, పెళ్లి చేసుకొని కట్నం కోసం వేధిస్తూ భార్య చనిపోయిన ఘటనలు అనేకంగా చూడడం జరిగింది. ఆ తరహాలోనే ఇప్పుడు కూడా ఈ మియాపూర్ కేసు కూడా ఉందని చెప్పొచ్చు. అయితే ఫేస్‌బుక్ ద్వారా వీరిద్దరి పరిచయం దాదాపుగా 5 ఏళ్లుగా కొనసాగింది. 5 ఏళ్ల తర్వాత ఇద్దరు కూడా మాట్లాడుకొని పెళ్లి చేసుకుందామని చెప్పి ఇంట్లో కూడా చెప్పగా, ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వాళ్ళను పెద్దల్ని ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నారు. అయితే వివరాల్లోకి వెళ్తే గనక బీహార్ కు చెందిన ఇషిక 26 సంవత్సరాలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఫేస్‌బుక్ లో 5 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ కి సంబంధించిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు హ్మ్. కూడా గచ్చిబౌలిలోనే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. వీరి స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి దాకా దారితీసింది. కానీ పెళ్లైన 50 రోజులకే ఫిబ్రవరి 10న పెళ్లయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదనపు కట్నం కోసం, డబ్బుల కోసం చిత్రహింసలు చేస్తున్న భర్త ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఒక వైపు నుంచి భర్త టార్చర్ చేస్తున్నాడు. అదే పనిగా ఇంకో వైపు నుంచి చూసుకుంటే తల్లిదండ్రులు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్పి అసలు వీళ్ళని పట్టించుకోకపోవడంతో తన బాధని ఎవరికి చెప్పాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక తను చనిపోయిన ఘటన ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుందని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు కూడా మియాపూర్ అపార్ట్మెంట్ లోనే ఉన్నారు. హ్మ్. చుట్టుపక్కల వాళ్ళు తను 2 రోజుల నుంచి బయటికి రాకపోవడంతో అసలు ఏం జరిగిందో తెలియక అనుమానంతో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తల్లిదండ్రులకు అప్పగించారు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఇప్పుడు వాపోతున్నది ఒకటే, నా కూతుర్ని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, ఆనందంగా చూసుకుంటాడు అనుకున్నాం, కానీ ఇంత దారుణంగా హింసించి చంపేస్తాడు అనుకోలేదు. అంటే ఈ రోజు చనిపోవడానికి కారణం తనే కాబట్టి తనే చంపేశాడు అంటూ కూడా తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఎదుటైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ మృతదేహాన్ని చూసి ఆ తండ్రి విలపిస్తున్న బాధ ప్రతి ఒక్కరిని కూడా